మేము బాగా అప్రిషియేట్ చేశాం. ఆ ఎంకరేజ్మెంట్ ని తట్టుకోలేక నువ్వు చేస్తావని అరిచింది, అంతే. అవునత్తయ్య గారు, అంతే అంతే. నా బంగారు తల్లి. వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బా ఇదొకటి. ఒసే బుజ్జి, నువ్వు చెప్పేసేదానివే. నో అమ్మా, నేను ఊరికే మిమ్మల్ని ఆట పట్టించడానికే సరదాకే అన్నాను. నీ సరదా పాడుగాను మాకు టెన్షన్ వచ్చింది. బిర్యానీ బాగుందా? ఆ సూపర్. మరి నాకు కొంచెమన్నా పెట్టరా? అసలు నీకోసమే తెచ్చానమ్మా. మా అమ్మ నీతోనే ఉండేసరికి కుదరలేదు. ఈసారి సీక్రెట్ గా అయినా తెచ్చి పిలుస్తాను, అప్పుడు తిందువు గాని, సరేనా? ఓకే నాన్న. ముందుకురా నా బంగారు తల్లి, ఇలానే బాగా చదువుకో. అలాగే నాన్న. అవునే, స్కూల్ కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఓకే అమ్మా. ఓ ఏవండి, నేను ఈరోజు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. గడప గడపకి గవర్నమెంట్ పేరుతో ఇంటింటికి వెళ్లి వాళ్ళ సమస్యల్ని తెలుసుకునే ప్రోగ్రాం ఉంది. మరి నేను బయలుదేరుతాను. ఓ మంచి ప్రోగ్రాం అక్షర, వెళ్ళిరా. సరే. హాయ్ సతీష్ అన్న, ఎలా ఉన్నారు? నేను బాగున్నానన్నా. రాముకి యాక్సిడెంట్ అయింది. ఏంటి, రాము అన్నకి యాక్సిడెంట్ అయిందా? నేను ఇప్పుడే వస్తున్నా. రామన్న, అరవింద్ అని వస్తున్నాడు. అరవింద్ బాబు వస్తున్నాడా? లేవకండి అన్న, పడుకోండి. ఇంట్లో ఎవరూ లేరా అన్న? పండగ వస్తుంది కదా అరవింద్ బాబు, అమ్మ వాళ్ళు ఊరికెళ్ళారు. ఇలా జరిగిందని చెప్తే కంగారు పడతారని నేను చెప్పలేదు బాబు. ఎలా జరిగింది రాము అన్న? నేను రోడ్డుకు పక్కగానే ఆటోలో వెళుతున్నాను. ముందు నుంచి ఒక కారు స్పీడ్గా రాంగ్ రూట్లో వచ్చింది. యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది బాబు. ఆ కారు రాంగ్ రూట్లోనే వచ్చింది బాబు. డాక్టర్స్ ఏమన్నారు? కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు బాబు. ఇంకా ఆటో కూడా తీయలేని పరిస్థితి కదా. ఇదిగో అన్న. వద్దు అరవింద్ బాబు, వద్దు. నేనే కదన్నా ఇస్తున్నాను, తీసుకో. హాస్పిటల్ ఖర్చుల కన్నా కావాలి కదా. లేదు బాబు, నీకు తెలుసు కదా నేను ఊరికే ఎవరి దగ్గర తీసుకోనని. ఏమనుకోక అరవింద్ బాబు. ఈ టైంలో కూడా ఏంటన్నా? ప్లీజ్ అరవింద్ బాబు, నా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నా. చాలా సంతోషం బాబు, అర్థం చేసుకోండి. మీరు నా కోసం రావడమే ఎక్కువ బాబు, డబ్బులు వద్దు బాబు. సరే, డబ్బులు ఊరికే తీసుకోకు. నీ ఆటో ఉంది కదా, నాకు ఈ రోజు రెంట్కివ్వు. నేను ఈ ఒక్కరోజు ఆటో డ్రైవర్గా తోలి ఆ వచ్చిన డబ్బును మీకు ఇస్తాను. పండక్కి డబ్బులు పంపుతావని ఊరెళ్ళిన మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా. కాదనకన్నా, ఇది ఏం ఊరికే కాదు కదా. నీ ఆటోకి నేను ఇస్తున్న రెంట్, ఇది కూడా నువ్వు వద్దంటే ఇంకా ఎప్పుడు నీతో మాట్లాడను. అయ్యో అలా అనకండి అరవింద్ బాబు. సరే, కాకపోతే నా కోసం మీరు. నీ కోసం ఏంటన్నా, మన కోసం నేనేదన్నా చేస్తానన్నా. అన్నా, మీరు రాము అన్న దగ్గరే ఉంటారుగా, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అన్నా. ఇప్పటికి 2000 సంపాదించాను. ఇంకో 2000 ఈరోజు తోలితే రాము అన్నకు కాస్తన్నా ఉపయోగపడతాయి. అసలు యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలిస్తే రాము అన్నకి పరిహారంగా డబ్బులు ఇప్పిస్తే ఇంకా బెటరేమో. అరవింద్ అన్న. సతీష్ అన్న, రాము అన్నకి యాక్సిడెంట్ చేసిన వెహికల్ నంబరు ఎవరన్నా చూసారంట? ఒక అతను రాశాడన్నా, మాకు హాస్పిటల్ దగ్గర ఇచ్చాడు. బ్లూ కలర్ కార్ అన్నా, ఒక లేడీ తోలిందటన్నా. మన రాజు ఒక కార్ నెంబర్ ద్వారా అడ్రస్ కనుక్కోవడానికి వెళ్ళాడటన్నా. అన్న లైన్ లో ఉండన్నా, మన రాజు కాల్ చేస్తున్నాడు. చెప్పరా అన్నా, రాముకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా.
అడ్రస్ పంపుతా, మీరు వచ్చేయండి. సరే సరేరా అన్నా. ఆ, వాళ్ళ అడ్రస్ తెలిసిపోయిందన్నా. మన రాజు ఆ ఇంటి దగ్గరే ఉన్నాడు, రమ్మంటున్నాడు అన్నా. అన్నా బస్ స్టాప్కి వెళ్ళాలి, కొంచెం అర్జెంట్ అన్నా. ఎక్కడన్నా? సతీష్ అన్న, సవారీ వచ్చింది. మీరు వెళ్ళండి, నాకు అడ్రస్ పంపండి, నేను వచ్చేస్తాను. సరే అరవింద్ అన్న, నాకు కొంచెం పని ఉంది, రాజు దగ్గరికి మీరు వెళ్ళండి. శ్రావణి గారు ఎవరండి? ఈమెనే భయ్యా, నేను చూసా. ఏమైంది? నిన్న ఒక ఆటోకి యాక్సిడెంట్ చేశారు కదా. ఆపకుండా కూడా వెళ్ళిపోయారు. నో నేను కాదు. మీరే చూసిన ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడు. మీ కార్ నెంబరు అతనే రాశాడు. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా మీ కార్ నెంబరే కనపడింది. ఆ ఆధారాలు కూడా ఉన్నాయి. ఇవేనా అమ్మ శుభగడియలు? మా వాడు గాయాల పాలై ఇంట్లో ఉన్నాడండి. కోలుకునే వరకు ఆటో తోలలేడు. అతని కుటుంబ పోషణకు నష్టపరిహారం మీరే చెల్లించాలి. అబ్బా, ఇది మరీ బాగుందే. పొరపాటు అతందే. అతనే ర్యాష్ డ్రైవింగ్ తో సడన్ గా నా కార్ కి అడ్డం వచ్చాడు. యునో, నేనెందుకు నష్టపరిహారం ఇవ్వాలి? నేను ఇవ్వను. ఇవ్వాలే 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 ఇవ్వాలే. ఇదేంటి ఆటో డ్రైవర్ అవుతారు ఎత్తాడు? అదే నాకు అర్థం కావట్లేదు. నా ఎడమ కన్ను మహిమేనా? యునో, అంత లేదమ్మా, ఇదేదో మీరు చెవులు కొరుక్కుని ఎన్ని ప్లాన్స్ వేసినా కళ్ళు నెత్తికెక్కి యాక్సిడెంట్ చేసిన దానికి పరిహారం తీసుకోకుండా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యే లేదు. ఇక్కడెవరూ ప్లాన్స్ వేయట్లేదు. యాక్సిడెంట్ జరిగిందని ఒప్పుకోలేదా ఏంటి? చెప్తున్నాను కదా, పొరపాటు అతందే. సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. ఎవరు ఎంత స్పీడ్గా వచ్చి యాక్సిడెంట్ చేశారో, ముందు వెళ్తున్న ఆటో వెనక వస్తున్న మీ కార్ని ఎలా గుద్దిందో, ఎవరిది ర్యాష్ డ్రైవింగో కూడా క్లియర్గా తెలుస్తుంది. శ్రావణమ్మ, వాళ్ళు పక్కా ఎవిడెన్స్ తో ఉన్నారు. తృణమో పనమో ఇచ్చేయమ్మా. నేనెందుకు ఇస్తా? రాజు అన్న, వీళ్ళ అడ్రస్ పంపినప్పుడే వీళ్ళ సంగతి తెలుసు కదా. అంత తేలిగ్గా దారికి రారని అర్థమైంది. అర్థం అయితే వెళ్ళండి. మా సంగతి మీకు అర్థం కావాలి కదా. పరిహారం ఇవ్వకపోతే మేం కూడా కదలం. మా రాము అన్నకి న్యాయం జరగాలి, లేదంటే కేసు పెట్టే వరకు వెళ్తాం.